సో ఫ్రెండ్స్, మూవీ అనేది స్టార్ట్ అయితుంది ఒక జైల్లో నుంచి. ఆ జైల్లో ఒక వ్యక్తిని అక్కడ బంధించి ఉంచుతారు. బేసిక్‌గా అక్కడ ఉన్న పోలీసులు అనేవి జైలుదారులు అనేది వచ్చి ఇక్కడ జైల్లో బంధించిన వ్యక్తిని వీటిని ఒక గొలుసులతో కట్టేసి లాక్కొని బయటకి తీసుకువస్తారు. బయట బేసిక్‌గా చూసుకుంటే గనక చాలా మంది అరుస్తూ ఉంటూ కనిపిస్తారు. చాలా మంది అక్కడ కోపంగా ఈ వ్యక్తిని చూసి ఇతను దుర్మార్గుడు, ఇతను చాలా మంది హత్య చేశాడు, అది ఇది అని మాట్లాడుతూ ఉంటారు. బేసిక్‌గా జైలర్ అనేది అక్కడ కోర్టు యొక్క సభ్యుకి అది చదవమని చెప్తాడు. బేసిక్‌గా అక్కడ ఉన్న కోర్టు యొక్క దారుడు అనేది ఏదైతే చెప్తాడో అంటే ఈ వ్యక్తిని 2 డేస్ తర్వాత ఇతన్ని ఉరేసి చంపాలి అని చెప్తారు అక్కడ. ఉరేసి చంపే ముందు ఇతన్ని అతని 2 కాళ్ళు అండ్ 2 చేతులు అనేది ఒక సిలువకి వేసి 2 కాళ్ళు చేతులు ఎరగొట్టాలి అని చెప్తాడు. ఈ మాటలు విన్న అక్కడ చాలా మంది జనాలు అనేది చాలా ఖుషి అనేది అయిపోతారు. బేసిక్‌గా ఫ్రెండ్స్, ఈ ప్రిజనర్ అనేది ఎవరు, ఈ ఖైదీ అనేది ఎవరు తెలుసుకుందాం రండి. బేసిక్ ఫ్రెండ్స్, స్టోరీ అనేది పాస్ట్ కి వెళ్తుంది, కొన్ని ఏళ్ళ పాస్ట్ కి వెళ్తుంది. ఇక్కడ పాస్ట్ లో చూపిస్తారు దట్ ప్యారిస్ లో ఉన్న ఒక ఫిష్ మార్కెట్ అనేది చూపిస్తారు. బేసిక్ గా ఫ్రెండ్స్, ఈ ఫిష్ మార్కెట్ అనేది చాలా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. ఆ ఏరియాలోనే బ్లాడెస్ట్ స్మెల్ యొక్క సిటీ అనేది ఆర్ ప్లేస్ అనేది ఈ ఫిష్ మార్కెట్ చెప్పుకుంటారు. ఫ్రెండ్స్, బేసిక్ గా అక్కడ ఉన్న వ్యక్తులు అనేది ఫిష్ అండ్ ఇంకా మాంసము ఇవన్నీ మీట్ అనేది అమ్ముకొని అక్కడ బతుకుతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చూపిస్తారు దట్ ఒక అమ్మాయి అండ్ ఈ అమ్మాయి బేసిక్ గా ఫిషెస్ అనేవి అమ్ముతూ ఉంటుంది, చేపలు అమ్ముతూ ఉంటుంది. బేసిక్ గా ఈ అమ్మాయికి ఒక బాబు అనేది పుడతాడు. బాబు కూడా చనిపోయి క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉంటాడు. బేసిక్ గా ఈ అమ్మాయికి 4 పిల్లలు కూడా ఇంతకు ముందే ఇట్లానే క్రిటికల్ సిచ్యువేషన్స్ లో పుట్టారు. ఇది చూసిన ఆమె తల్లి అనేది చాలా క్రిటికల్ గా ఆ బాబుని తీసుకుపోయి సముద్రంలో చేపల దగ్గర వేసేస్తుంది. బేసిక్ గా చూసుకుంటే కనుక ఫ్రెండ్స్, ఆ అబ్బాయి అనేది ఇంకా బ్రీతింగ్ అనేది వస్తూ ఉంటుంది. బట్ ఆమె గమనించకుండా ఆ అబ్బాయిని తీసుకుపోయి అక్కడ వేసేస్తుంది దట్ ఈ అబ్బాయి కూడా చనిపోయి ఉంటాడు అని. బేసిక్ ఫ్రెండ్స్, అక్కడ ఉన్న చేపల స్మెల్ గానీ మీట్ స్మెల్ గానీ ఈ అబ్బాయికి పడకుండా అతను స్మెల్ అనేది పీల్చుకోలేకుండా ఊపిరి ప్రాబ్లమ్స్ వల్ల అతను ఏడుస్తూ ఉంటాడు. ఉన్న కొంతమంది మనుషులు అనేది ఈ అబ్బాయిని చూస్తారు. ఆ అబ్బాయిని చూసిన వెంటనే అక్కడ ఉన్న అమ్మ ఏదైతే ఉందో తన మదర్ అనేది మదర్ ని అందరూ తిడుతూ ఉంటారు, ఇలా ఎందుకు చేస్తున్నావు అని. సో ఫ్రెండ్స్, బేసిక్ గా ఈ అబ్బాయి అనేది ఇదే అబ్బాయి మనం ఫస్ట్ లో చూపిస్తాము దట్ ఏదైతే జైల్లో ఉన్నాడో అదే అబ్బాయి, ఇతను చిన్న అబ్బాయి. బేసిక్ గా ఈ అబ్బాయి పేరు జాన్. ఇతని దగ్గర 2 క్వాలిటీస్, హై క్వాలిటీస్ అనేవి ఉన్నాయి. బేసిక్ గా ఒకటి ఏంటంటే ఇతను ముక్కు అనేది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఐ మీన్ ఏ స్మెల్ కనుక చూసుకుంటే కనుక చాలా స్మెల్ అనేది ఇతని ముక్కు అనేది పసిగట్టేస్తుంది. బేసిక్ గా ఎవరైతే ఈ వ్యక్తిని ఏదైతే స్నేహితులు ఉంటారో ఎవరో కానీ ఇతన్ని ఎవరైతే దూరం చేసుకుంటారో వాళ్ళకి త్వరలోనే మృత్యువు అనేది అవుతుంది. బేసిక్ గా ఫర్ ఎగ్జాంపుల్ బేసిస్ లో చూసుకుంటే ఇతని మదర్ కూడా ఇలానే తను పుట్టినప్పుడు తనని పడేస్తుంది. ఇలానే తిన మదర్ కి కూడా ఇప్పుడు అట్లా చిన్నప్పుడు పడేసినందుకే ఈ మదర్ కి శిక్ష అనేది అక్కడ ఉన్న జనాభా అనేది ఇస్తారు. ఫ్రెండ్స్, బేసిక్ గా ఈ జాన్ ని ఒక హాస్టల్ దగ్గరికి పంపిస్తారు. బేసిక్ గా ఈ హాస్టల్ అనేది డబ్బులు తీసుకొని అనేది ఈ పిల్లల్ని అనేది పెంచుతూ ఉంటారు. అక్కడ బేసిక్ గా అక్కడ పిల్లలు కూడా భయపడుతూ ఉంటారు దట్ ఈ పిల్లవాడి వల్ల మనకి ప్లేస్ అనేది తక్కువగా అవుతుంది అండ్ ఫుడ్ కూడా తక్కువగా అవ్వచ్చు ఏమో అని. సో ఇదే బేసిక్ గా పిల్లలు అందరూ అనేది చిన్న బాబుని అనేది చేస్తూ ఉంటారు. బేసిక్ గా ఇది చూసిన ఒక వ్యక్తి అనేది, ఒక అమ్మాయి అనేది, ఒక ఆవిడ ఒక పెద్ద మనిషి అనేది అక్కడికి వచ్చి రక్షిస్తుంది. బేసిక్ గా అక్కడ ఉన్న హాస్టల్ యొక్క హెడ్ అనేది ఇతను కొంచెం పెద్దగా అయిపోయిన తర్వాత ఏదైతే ఒక పీట అమ్ముకునే ఒక వ్యక్తి అనేది ఉంటాడో ఆ వ్యక్తికి ఈమె అనేది ఆ బాబుని అమ్మి వేస్తుంది, జాన్ ని. బేసిక్ గా ఎప్పుడైతే జాన్ అనేది అక్కడ ఉన్న హాస్టల్లో నుంచి బయటకు అనేది ఈమె పంపించేస్తుందో ఇమీడియట్ గా ఆఫ్టర్ 10 minutes దగ్గర చాలా 2 దొంగలు వచ్చి ఆవిడని చంపివేస్తారు. వీడి యొక్క మెడ అనేది కత్తితో పాటు కోసివేసి చంపివేస్తారు. ఫ్రెండ్స్, బేసిక్ గా ఎవరైతే జాన్ ని కొనుక్కున్నాడో అతను చాలా పని అనేది జాన్ కి చెప్పి చేపిస్తూ ఉంటాడు. బేసిక్ గా అతను ఇదే విధంగా ఒక ప్రదేశానికి జాన్ ని తీసుకువెళ్తాడు. జాన్ అక్కడికి వెళ్ళిన తర్వాత తన ముక్కు యొక్క పవర్ఫుల్ యొక్క స్మెల్ ద్వారా అతను చాలా మంచి మంచి స్మెల్స్ అనేవి అక్కడ పీల్చుకొని అనుభవిస్తాడు. సో ఫ్రెండ్స్, బేసిక్ గా జాన్ అనేది అక్కడ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత ఒక ప్రదేశం అనేది ఉంటుంది. అక్కడ ఈ పర్ఫ్యూమ్స్ యొక్క షాప్ అనేది ఉంటుంది. ఆ పర్ఫ్యూమ్స్ యొక్క షాప్ అనేది ఇతను వెళ్ళి చూస్తాడు. బేసిక్ గా ఆ పర్ఫ్యూమ్స్ యొక్క స్మెల్ వల్ల ఇతను అక్కడికి ఆ షాప్ దాకా వెళ్ళిపోతాడు. బేసిక్ గా ఈ జాన్ అనేది అక్కడ ఒక వ్యక్తిని చూస్తాడు దట్ ఒక పర్ఫ్యూమ్ అనేది అతను తీస్తూ ఉంటాడు. ఆ పర్ఫ్యూమ్ అనేది చాలా ఫేమస్ పర్ఫ్యూమ్. ఫ్రెండ్స్, ఇదే విధంగా తను అక్కడ నుంచి వెళ్తూ ఉండగా ఒక స్మెల్ అనేది వస్తుంది, ఒకటి మంచి స్మెల్ అనేది వస్తుంది. అక్కడ ఒక ఆమె అనేది ఫ్రూట్స్ అనేది అమ్ముతుంది. ఆమె దగ్గరికి నుంచి ఈ స్మెల్ అనేది వస్తుంది. తను అమ్మాయిని చూస్తాడు. ఫ్రెండ్స్, అలా అతను స్మెల్ పీల్చుతూ తన దగ్గరికి వెళ్తాడు అండ్ అమ్మాయి ఇతన్ని చూసి ఇతనికి ఆకలి వేస్తుంది ఏమో అని తనకి 2 ఫ్రూట్స్ అనేవి తనకి ఇస్తుంది. ఫ్రెండ్స్, తను వెంటనే తన హ్యాండ్ అనేది పట్టుకుంటాడు. ఈమె
అది చూసి పరేషాన్ అయిపోయి తను పరిగెత్తి వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ బేసిక్‌గా జాన్‌కి ఏదైతే స్మెల్ అనేది అబిలిటీస్ అనేది ఉందో, ఆ స్మెల్ వల్ల తను ఆ స్మెల్‌తో ఆ అమ్మాయిని ఎట్లాగట్లా పసిగట్టేసి తన దగ్గరికి మళ్ళా వెళ్తాడు. ఫ్రెండ్స్ జాను ఆమె దగ్గరికి వెళ్తాడు అండ్ అమ్మాయి అనేది పరేషాన్ అయిపోతుంది. ఇతను నా వెంట ఎందుకు పడుతున్నాడు? ఇతను నన్ను చంపుతాడేమో అని భయపడిపోయి తను అరుస్తుంది. వెంటనే జాన్ అనేది తన మూతి అనేది క్లోజ్ చేసేస్తాడు తన చేతులతో. అలా చేతిలో పెట్టి ఉంచుతాడు మూతి మీద. సో దట్ అక్కడ చాలా మంది అనేది విని పెద్ద ఇష్యూ అవ్వకుండా తను చూసుకోవడానికి. ఫ్రెండ్స్ బేసిక్‌గా అక్కడ జనాభాలందరూ కొంచెము తగ్గిపోయిన తర్వాత అక్కడ రోడ్డు మీద ఖాళీ అయిపోయిన తర్వాత తన మూతి మీద ఏదైతే చెయ్యి అనేది ఉందో చెయ్యి అనేది తీసివేస్తాడు. తీసివేసిన తర్వాత చూస్తాడు దట్ ఆ అమ్మాయి అనేది చచ్చిపోయి ఊపిరాడక చచ్చిపోయిందని. ఫ్రెండ్స్ బేసిక్‌గా తనకి ఏదైతే అమ్మాయికి ఏదైతే స్మెల్ అనేది ఉందో మెల్లమెల్లగా తగ్గిపోతూ వస్తుంది. జాన్ అనేది చూసి పరేషాన్ అయిపోతాడు దట్ స్మెల్ అనేది ఎందుకు తగ్గిపోతుంది? ఈమె చచ్చిపోయిందా అని. ఫ్రెండ్స్ బేసిక్‌గా ఇప్పుడు ఇంకొక క్యారెక్టర్ గురించి మాట్లాడదాం మనము. బేసిక్‌గా ఫ్రెండ్స్ ఈ క్యారెక్టర్ అనేది చాలా ఫేమస్ యొక్క పర్ఫ్యూమర్ ఇతను. ఫ్రెండ్స్ బేసిక్‌గా అక్కడ సిటీలో చాలా మంది న్యూ పర్ఫ్యూమర్స్ అనేది రావడం వల్ల ఇతని యొక్క ఏదైతే పర్ఫ్యూమ్ యొక్క బిజినెస్ అనేది ఉందో అది తగ్గిపోయింది. ఫ్రెండ్స్ బేసిక్‌గా ఇతను అదే విధంగా ఈవినింగ్ అనేది ఇతను తన షాప్ దగ్గరికి వెళ్తాడు అన్ఎక్స్‌పెక్టెడ్ గా. ఫ్రెండ్స్ బేసిక్‌గా అక్కడున్న వాల్గిని అనేది ఆ షాప్ యొక్క కీపర్ అనేది ఉన్నాడు. తనకి ఇతను జాన్ అనేది చెప్తాడు దట్ నేను కూడా ఇట్లాంటి పర్ఫ్యూమ్స్ అనేది చేసి ఇవ్వగలను అని. బేసిక్‌గా అక్కడ షాప్ కీపర్ వాల్గిని అనేది ఇతన్ని వెగతాళి చేస్తాడు. ఫ్రెండ్స్ బేసిక్‌గా అక్కడ ఉన్న వాల్గిని అనేది షాప్ కీపర్ అనేది జాన్ కి ఒక లాస్ట్ ఛాన్స్ అనేది ఇస్తాడు దట్ నువ్వు పర్ఫ్యూమ్ ఓకే రెడీ చెయ్యని చెప్తాడు. సో ఈ ఛాన్స్ అనేది జాన్ అనేది తీసుకొని పర్ఫ్యూమ్ అనేది చేస్తాడు. పర్ఫ్యూమ్ చేసి అక్కడ ఉన్న వాల్గినికి ఇస్తాడు. ఆ వాల్గిని ఏదైతే పర్ఫ్యూమ్ అనేది ఉందో పర్ఫ్యూమ్ స్మెల్ చూసి కనిపెట్టేస్తాడు దట్ ఈ పర్ఫ్యూమ్ అనేది చాలా ఫేమస్ పర్ఫ్యూమ్ అని. చాలా ఫేమస్ యొక్క పర్ఫ్యూమ్ అనేది జాన్ చేయడం అనేది చూసి అతను జాన్ ని చూసి పరేషాన్ అనేది అయిపోతాడు. జాన్ అనేది వాల్గినికి చెప్తాడు దట్ నేను ఇంతకంటే చాలా ఫేమస్ యొక్క పర్ఫ్యూమ్స్ అనేది నేను చేయగలను, నువ్వు నాకు చేయవచ్చు అని. సో ఫ్రెండ్స్ ఇదే తనకి నచ్చి ఈ పర్ఫ్యూమ్ అనేది తనకి నచ్చి ఏదైతే తను గ్రేమాల్ దగ్గర నుంచి జాన్ ని తను కొనుక్కుంటాడు ఏదైతే షాప్ కీపర్ ఉన్నాడో. సో ఫ్రెండ్స్ అదే విధంగా ఈ గ్రేమాల్డ్ అనేది తనని ఈ షాప్ కీపర్ కి జాన్ ని అమ్మేస్తాడు. అలా అమ్మిన రాత్రే తను మందు అనేది ఎక్కువగా తాగి అయిపోవడం వల్ల తను మతిస్థిమితంలో తను కూడా అదే రాత్రి చచ్చిపోతాడు. ఫ్రెండ్స్ జాన్ వల్ల ఏదైతే వాల్గిరి యొక్క షాప్ అనేది ఉందో షాప్ యొక్క పర్ఫ్యూమ్ అనేది ఉందో ఆ పర్ఫ్యూమ్ అనేది హోల్ ప్యారిస్ లోనే చాలా ఫేమస్ గా మారిపోయింది. ఫ్రెండ్స్ బేసిక్ గా వాల్గిని అనేది జాన్ కి తన ఏదైతే పర్ఫ్యూమ్స్ యొక్క మేకింగ్ అనేది ఉందో పర్ఫ్యూమ్స్ అనేది ఈ జాన్ కి నేర్పిస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్ బేసిక్ గా వాల్గిని జాన్ కి చెప్తాడు దట్ ప్రతి ఒక్క పర్ఫ్యూమ్ కి 4 సెట్స్ అనేవి ఉంటాయి. ఈ 3 సెట్స్ లో 4 అనేవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ అనేవి ఉంటాయి అని. ఫ్రెండ్స్ ఐ మీన్ ఈ టోటల్ యొక్క సెట్ లో 12 అనేది సెట్స్ పర్ఫ్యూమ్స్ అనేది ఉంటుంది. ఈ 12 పర్ఫ్యూమ్స్ అనేవి మనిషి అనేది సాధారణంగా కనిపెట్టగలడు తన నోస్ ద్వారా. ఇంతకంటే మంచిగా మనము పర్ఫ్యూమ్ కనుక చేస్తే కనుక మనని ఎవ్వరూ ఈ స్మెల్ అనేది కనిపెట్టలేరు అని చెప్తాడు. ఫ్రెండ్స్ ఈ వాల్గిని యొక్క మాటలు జాన్ యొక్క విని తను ఓకే నేను ఇలా పర్ఫ్యూమ్ అనేది చేయగలను అని మైండ్ లో అనుకుంటాడు. ఇదే విధంగా జాన్ అనేది వాల్గినికి అడుగుతాడు దట్ నువ్వు నాకు పర్ఫ్యూమ్ నేర్పడం అనేది నేర్పు, నేను నీకు హై క్వాలిటీ ఉన్న మంచి పర్ఫ్యూమ్ ఒక స్మెల్ అనేది నేను చేస్తాను అని చెప్తూ ఉంటాడు వాల్గినికి. ఫ్రెండ్స్ బేసిక్ గా వాల్గిని తన మాటలు విని ఏదైతే 10,000 యొక్క రోజ్ పెటల్స్ అనేవి ఉన్నాయో రోజ్ పెటల్స్ అనేవి ఒక బౌల్లో వేస్తాడు. బేసిక్ గా వాల్గినికి ఏదైతే మెథడ్ అనేది తెలుసో ఈ పర్ఫ్యూమ్స్ చేయడానికి ఆ మెథడ్ అనేది ఈ జాన్ కి నేర్పిస్తూ ఉంటాడు. సో ఇదే ప్రక్రియలో జాన్ అనేది చెప్తాడు వాల్గినికి దట్ నువ్వు చాలా ఇది రాంగ్ మెథడ్ అనేది ఉంది, రాంగ్ మెథడ్ కాదు ఇది, నువ్వు చాలా అబద్ధాలు అనేది చెప్తున్నావు అని వాల్గినికి అడుగుతాడు. ఫ్రెండ్స్ అదే విధంగా అట్లా మాట్లాడుతున్న ప్రక్రియలో ఆ స్మెల్ అనేది పడక తనకి కళ్ళు తిరిగి పడిపోతాడు. సో ఇదే విధంగా వాల్గిని కూడా పరేషాన్ అయిపోతాడు దట్ జాన్ కి ఇలా సడన్ గా ఎందుకు అయింది అని. బేసిక్ గా ఇదే విధంగా తను కొన్ని రోజుల తర్వాత వాల్గినికి అడుగుతాడు దట్ నాకు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనేవి చెప్పు ఈ ఏదైతే పర్ఫ్యూమ్స్ అనేది ఉందో చేయడానికి అని. తను చెప్తాడు దట్ ఈ జంతువుల యొక్క తోలుతో కూడా మనం చేయవచ్చు అని ఈ మెథడ్ ని తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు వాల్గిని జాన్ కి. ఫ్రెండ్స్ బేసిక్ గా వాల్గిని చెప్తాడు దట్ నీకు ఈ మెథడ్ కి తెలుసుకోవడానికి గ్రాస్ కి వెళ్ళాలి అని చెప్తాడు. సో వాల్గిని ఇదే విధంగా తన దగ్గర 1000 యొక్క మెథడ్స్ అనేవి నేర్చుకుంటాడు. బేసిక్ గా దీని తర్వాత ఏదైతే గ్రాస్ అనే ఒక పర్సన్ కి అనేది ఈ జాన్ ని అమ్మివేస్తాడు. అదే రోజు రాత్రి అనేది తన వాల్గిని యొక్క బిల్డింగ్ ఆ షాప్ కీపర్ యొక్క బిల్డింగ్ అనేది మొత్తం కూలిపోతుంది. ఫ్రెండ్స్ బేసిక్ గా జాన్ గ్రాస్ దగ్గరికి వెళ్ళడానికి 2 దారులు అనేవి ఉంటాయి. ఒకటి డైరెక్ట్ గా రోడ్డు దగ్గర నుంచి, ఇంకోటి జంగల్లో నుంచి. ఫ్రెండ్స్ బేసిక్ గా ఈ జాన్ అనేది జంగల్లో నుంచి వెళ్దామని అనుకుంటాడు. బేసిక్ గా ఇక్కడ రాళ్ళు రప్పలు ఉంటాయి. బేసిక్ గా అట్లా వెళ్తున్న ప్రక్రియలో దారిలో అనేది తను రెస్టింగ్ తీసుకోవడానికి అక్కడ వెయిట్ చేస్తాడు.
ఉంటాడు. బేసిక్ గా ఇతను అక్కడ చాలా రోజుల వరకు అక్కడ రెస్టింగ్ అనేది తీసుకుంటాడు. సో అలా పడుకుంటున్న ప్రక్రియలో ఇతనికి ఎవరైతే ఫస్ట్ లో చనిపోయిందో అమ్మాయే గుర్తు వస్తుంది ఇతనికి. సో జాన్ అనేది చాలా భయపడిపోయి అప్పటికప్పుడు లెగిసిపోతాడు. బేసిక్ గా తన బాడీని స్మెల్లింగ్ అనేది చేసుకుంటాడు. తనకి కూడా ఎటువంటి స్మెల్ అనేది రాదు. అండ్ బేసిక్ గా తిను స్నానం అనేది వర్షంలో అనేది చేసిన తర్వాత స్మెల్ అనేది చూసుకుంటాడు, తన బాడీ యొక్క స్మెల్. తనకి అర్థమవుతుంది దట్ తనకి బాడీ యొక్క స్మెల్ ఏమీ లేదు అని. నెక్స్ట్ డే తర్వాత ఇతను గ్రాస్ దగ్గరికి వెళ్తాడు. ఇలా తను గ్రాస్ దగ్గర ఇంటికి వెళ్ళంగానే తనకి అదే స్మెల్ వస్తుంది దట్ తనకి ఫస్ట్ ఆ అమ్మాయి దగ్గర ఏదైతే స్మెల్ అనేది వచ్చిందో అదే స్మెల్ ఈ గేట్ దగ్గర కూడా తనకి వస్తుంది. సో అతను చూస్తాడు దట్ ఒక అమ్మాయి అనేది ఏదైతే గుర్రం అనేది ఈ సవారీ ఉందో సవారీ వెనకట కూర్చుంటుంది. ఇతను ఆ అమ్మాయిని చూసి పరిగెత్తూ ఉంటాడు. ఇతను ఈ అమ్మాయికి ఏదైతే స్మెల్ అనేది ఉందో ఆ స్మెల్ అనేది పీల్చుకుంటూ తను ఒక మహల్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్ బేసిక్ గా అక్కడ రాజు అనేది ఉంటాడు. బేసిక్ గా ఆ రాజు యొక్క కూతురే ఈ అమ్మాయి ఆ సిటీలోనే చాలా ఫేమస్ అండ్ చాలా బ్యూటిఫుల్ యొక్క అమ్మాయి. ఫ్రెండ్స్ బేసిక్ గా ఈ గ్రాసి ఏదైతే వ్యక్తి అనేది ఉన్నాడో ఈ గ్రాస్ యొక్క వ్యక్తి అనేది ఒక లేడీ కింద పనిచేస్తాడు. ప్రక్రియలో ఏదైతే ఈ గ్రాస్ అనేది ఉన్నాడో గ్రాస్ అనేది జాన్ ని ఎప్పుడు 24 గంటలు గమనిస్తూ ఉంటాడు. ఇట్స్ బేసిక్ గా జాన్ కి ఆ గ్రాస్ అనేది నేర్పిస్తాడు దట్ ఏదైతే జంతువుల యొక్క తోలు అనేది ఉందో తోలులో నుంచి ఇతను స్మెల్ అనేది పర్ఫ్యూమ్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది ఈ జాన్ అనేది గ్రాస్ దగ్గర నుంచి నేర్చుకుంటాడు. ఫ్రెండ్స్ ఫస్ట్ మెథడ్ అనేది తనతో పాటు పనిచేస్తున్న ఒక లేడీ దగ్గర టెస్ట్ చేస్తాడు. బేసిక్ గా ఏదైతే అక్కడ పనిచేస్తున్న లేడీ అనేది ఉందో తన బాడీ అనేది ఉందో ఆ బాడీని ఒక పెద్ద ఈ పర్ఫ్యూమ్ యొక్క కంటైనర్ లో వేసి ఉంచుతాడు. సో ఫ్రెండ్స్ బేసిక్ గా అతను ఏదైతే ప్రక్రియ అనేది యూజ్ చేశాడో ఏదైతే జాన్ యొక్క కో వర్కర్ అనేది ఉన్నాడు తనని చంపి పర్ఫ్యూమ్ లో వేసి స్మెల్ అనేది తీద్దాం అనుకున్నాడు తన చర్మంతో. ఆ మెథడ్ అనేది తనకి కరెక్ట్ గా వర్కౌట్ అవ్వలేదు. ఇదే విధంగా తను అక్కడ గ్రాస్ యొక్క వైఫ్ అనేది ఉంటుంది. ఆ వైఫ్ అనేది ఇతను చంపి నెక్స్ట్ మెథడ్ లో తన యొక్క తోలు ఏదైతే ఉంటుందో తోలు మొత్తం తీసి దాంతో ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తాడు పర్ఫ్యూమ్ చేయడానికి. బేసిక్ గా ఏదైతే వైఫ్ అనేది ఉందో గ్రాస్ యొక్క వైఫ్ అనేది తన కుక్క అనేది ఏదైతే ఉంటుందో కుక్క దగ్గర ఆ స్మెల్ అనేది వేసి తను టెస్ట్ చేస్తాడు. ఫ్రెండ్స్ ఇదే విధంగా అది వర్కౌట్ అనేది అవుతుంది. అది ఏదైతే పర్ఫ్యూమ్ అనేది చేశాడో ఆ వర్కౌట్ అనేది అవుతుంది. ఎందుకు అంటే కుక్క అనేది ఆ గ్రాస్ యొక్క వైఫ్ యొక్క స్మెల్ అనేది ఏదైతే ఉంటుందో అది పసిగట్టేసి తన చేతి దగ్గరికి వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇదే విధంగా ఈ జాన్ అనేది ఏదైతే 12 యొక్క సెట్ అనేది ఉందో పర్ఫ్యూమ్స్ యొక్క సెట్ అనేది తయారు చేస్తాడు. ఫ్రెండ్స్ ఒక్కొక్క బాటిల్ కి ఒక్కొక్క డెడ్ బాడీని ఇతను చేసి ఆ చర్మంతో అనేది చేయడానికి ఏదైతే మెథడ్ ఉందో మెథడ్ ని ఇతను ఎలాగలా సాధించాడు. ఇదే విధంగా చూసుకుంటే కనుక ఒక రోజు అనేది చాలా మంది అక్కడ ఉన్న వ్యక్తులు అనేది అక్కడ ఉన్న రాజులు అనేది హైడ్ అండ్ సీక్ అనేది ఆడతారు. ఈ విధంగా అక్కడ జాన్ కూడా వస్తాడు. ఇట్స్ బేసిక్ గా పార్టీలో మనం చూస్తాం దట్ రెండు ఏదైతే జుడ్వా ట్విన్స్ ఎవరైతే ఉన్నారో ఆ ట్విన్స్ అనేది ఇక్కడ పార్టీలో నుంచి గాయబైపోతారు. మనం చూస్తాం దట్ జాన్ అనేది ఆ రెండు యొక్క ట్విన్స్ అనేది చంపివేసి ఆ రెండు ట్విన్స్ యొక్క తూలు అనేది తీసి తను పర్ఫ్యూమ్ అనేది తయారు చేస్తాడు జాన్. బేసిక్ గా ఈ రెండు ట్విన్స్ అని అమ్మాయిలని చంపివేసి తను ఫస్ట్ 2 యొక్క బాటిల్స్ యొక్క సెట్ అనేది తయారు చేస్తాడు. బేసిక్ గా ఒక లోయలో ఉన్న వాటర్ లో అనేది ఈ రెండు డెడ్ బాడీస్ అనేది వేస్తాడు. అదే విధంగా చూసుకుంటే కనుక అదే సిటీలో చాలా మంది అమ్మాయిలు అనేది చనిపోతూ ఉంటారు లైన్ బై లైన్ గా. బేసిక్ గా అక్కడ ఉన్న మనుషులు అనేది చాలా మంది చాలా భయపడిపోయి మన కూతురు కూడా ఇలానే మాయమైపోతుంది అని చాలా భయపడిపోయి బయట డోర్స్ అనేది తాళం వేసుకొని లోపలనే ఉండడం స్టార్ట్ చేస్తారు. ఇదే విధంగా ఈ జాన్ అనేది ఏదైతే 12 యొక్క పర్ఫ్యూమ్ బాటిల్స్ అనేది ఉందో ఎలాగలా ఇతను 12 యొక్క మర్డర్స్ చేసి 12 పర్ఫ్యూమ్ బాటిల్స్ అనేది తయారు చేస్తాడు ఆ చర్మంలో నుంచి. బేసిక్ గా తను చెక్ చేస్తాడు దట్ ఇతని దగ్గర ఓన్లీ 11 బాటిల్స్ సెట్ అనేది అయ్యింది. సో 12th బాడీ ఇతను చేయడానికి ఆ లారా అక్కడ ఏదైతే బ్యూటిఫుల్ అమ్మాయి ఉందో లారాని తిను చంపాలనుకుంటాడు. ఇదే విధంగా అక్కడ ఉన్న లోకల్ యొక్క చాలా మంది మనుషులు అనేది అక్కడ ఇలా చాలా టెన్షన్ తీసుకొని ఇలా ఎందుకు అవుతుంది అని తను అందరు మనుషులు అనేది గ్యాదరింగ్ అయిపోయి ఒక చర్చ్కి వెళ్తాడు. అక్కడ చర్చ్ లో ఫాదర్ అనేది చెప్తాడు దట్ కింగ్ అనేది కూతురు ఏదైతే ఉందో లారా అనేది తనకి భయం వేస్తుంది, నా కూతురు కూడా ఇలా చచ్చిపోతుంది ఏమో అని. తను అదే విధంగా ఇమ్మీడియట్ గా తన కూతుర్ని తీసుకొని వేరే ప్రదేశానికి బయలుదేరుతాడు. ఫ్రెండ్స్ బేసిక్ గా ఏదైతే అమ్మాయి అనేది లారా బయటికి వెళ్ళిపోవడము ఈ జాన్ కి తెలిసిపోతుంది. తన స్మెల్ అనేది తెలిసిపోతుందో దట్ బయటికి వెళ్ళిపోతుంది ఏమో అని జాన్ కి తెలిసిపోతుంది. ఫ్రెండ్స్ ఎలాగలా జాన్ కి ఏదైతే స్మెల్ అనేది ఉందో ఈ స్మెల్ యొక్క పవర్ తో లారాని ఎట్లా కనిపెట్టేస్తాడు. ఫ్రెండ్స్ బేసిక్ గా ఇదే ప్రక్రియలో ఈ జాన్ ఏదైతే ఎక్కడైతే పని చేస్తాడో అక్కడ అనేది లారాతో
అనేది ఒక హోటల్లో వెళ్ళి అక్కడ రాత్రి అనేది ఉంటారు. బేసిక్ గా తను ఏదైతే తన కూతురు అనేది ఉందో తనని ఒక రూమ్ లో వేసేసి గొల్లెం పెట్టేసి తన యొక్క ఏదైతే కీ అనేది ఉందో కీ తన దగ్గరే పెట్టుకుంటాడు. బేసిక్ గా జాన్ అనేది తనని వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు కాబట్టి ఏదైతే కీ అనేది ఉందో కీ అనేది తన దగ్గర పెట్టేసుకుంటాడు. ఎలాగలా దొంగతనం చేస్తాడు. బేసిక్ గా ఈ జాన్ అనేది లారా యొక్క రూమ్ దగ్గరికి వెళ్తాడు. బేసిక్ గా మనకి నెక్స్ట్ డే అనేది చూపిస్తారు. నెక్స్ట్ డే ఏదైతే కింగ్ అనేది ఏదైతే లారా యొక్క డోర్ అనేది ఓపెన్ చేసి చూస్తాడో లారా యొక్క డెత్ అనేది అతనికి కనపడుతుంది. అతను ఏడుస్తూ ఉంటాడు ఆ డెత్ చూసి. ఫ్రెండ్స్, ఈ విధంగా జాన్ అనేది లాస్ట్ యొక్క ఏదైతే 12 బాటిల్స్ అనేది ఉందో లాస్ట్ యొక్క 12th బాటిల్ కూడా చేసి తను విజయాన్ని చేస్తాడు. ఫ్రెండ్స్, ఇదే విధంగా తను అక్కడికి పర్ఫ్యూమ్ అనేది చేస్తాడు. అదే విధంగా తిను బయటికి అడవిలోకి వస్తాడు. ఇలా ఎప్పుడైతే అడవిలోకి వస్తాడో అక్కడ ఉన్న పోలీసులు అనేవి ఈ జాన్ ని పట్టుకుంటారు. ఇదే విధంగా మనకి 2 days తర్వాత చూపిస్తాడు. 2 days తర్వాత ఇతను జైల్లో అనేది ఉంటాడు. ఇదే విధంగా చాలా మంది అక్కడ ఉన్న వ్యక్తులు అనేది ఆ ప్యారిస్ లో అనేది ఆ వ్యక్తులు అనేది చాలా మంది ఎవరు ఈ మర్డర్ ఎవరు చేశారు అనేది చాలా దూరం నుంచి అతన్ని చూడడానికి వస్తారు ఆ ప్రదేశానికి. ఎప్పుడైతే ఈ జాన్ యొక్క ఫ్రెండ్స్ ఎప్పుడైతే వీళ్ళు జాన్ ని అనేది జైల్లో నుంచి విడిపిస్తారో అదే ఇమీడియట్ గా ఈ జాన్ అనేది ఏదైతే పర్ఫ్యూమ్ యొక్క బాటిల్ అనేది ఉందో పర్ఫ్యూమ్ యొక్క బాటిల్ లో నుంచి దానిపైన మూత అనేది తీసివేస్తాడు. ఏదైతే విధంగా అక్కడ చాలా మంది అనేది ఎన్నో దేశాల నుంచి దూరాల నుంచి అక్కడ వచ్చిన మనుషులు అనేది వెయిట్ చేస్తూ ఉంటారు అక్కడ అన్ని చూడడానికి. ఈ విధంగా జాన్ అనేది ఒక కింగ్ లాగా అక్కడ వెహికల్ లో నుంచి దిగుతాడు. బేసిక్ గా అక్కడ ఉన్న లాయర్ దగ్గరికి వెళ్తాడు. అండ్ లాయర్ అనేది ఇమీడియట్ గా తన కాళ్ళ దగ్గరికి పడిపోయి ఏడుస్తూ ఉంటాడు. బేసిక్ గా తను ఆ లాయర్ అనేది చెప్తాడు దట్ ఇతను ఏమి పాపాలు చేయలేదు, ఇతను ఎవరిని మర్డర్ చేయలేదు అని తను చెప్పేస్తూ ఉంటాడు. ఇలా హిప్నోటైజ్ అనేది చేస్తాడు తన స్మెల్ ద్వారా, పర్ఫ్యూమ్స్ ద్వారా. బేసిక్ గా ఇదే విధంగా చూసుకుంటే కనుక అక్కడ జాన్ అనేది మధ్యలో నుంచొని ఏదైతే పర్ఫ్యూమ్ అనేది ఉందో పర్ఫ్యూమ్ అనేది ఒక టిష్యూ క్లాత్ లో వేసి అక్కడ అందరికి ఉన్న జనాలకి ఇట్లా జల్లుతాడు. ఇదే విధంగా ఆ స్మెల్ అనేది పీల్చుకున్న అక్కడ అందరూ అనేది చాలా మైమర్చిపోయి చాలా పరేషాన్ అయిపోతూ ఉంటారు. విధంగా చూసుకుంటే ఒక హిప్నటైజ్ లాగా అయిపోతారు. ఫ్రెండ్స్, బేసిక్ గా ఏదైతే స్మెల్ అనేది ఉందో లారా యొక్క స్మెల్ అనేది ఉంటుంది. లారా యొక్క స్మెల్ వల్ల అక్కడ అందరూ ఆ స్మెల్ అనేది పీల్చుకొని ఇతను కింగ్ అని అనుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇదే విధంగా తను ఆ క్లాత్ అయితే ఏదైతే పర్ఫ్యూమ్ క్లాత్ ఉందో తను జనాల్లోకి వదిలేస్తాడు. ఇదే విధంగా అక్కడ అందరూ అనేది హిప్నోటైజింగ్ అనేది అయిపోతూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇదే విధంగా జాన్ కి ఫస్ట్ లో ఏదైతే ఒక అమ్మాయి 2 ఫ్రూట్స్ అనేది ఇస్తుందో దీనికి అమ్మాయి గుర్తొస్తుంది ఇతనికి. కనుక ఆ అమ్మాయి నిజంగా ఉండుంటే ఎంత మంచిగా ఉంటుంది, ఆ అమ్మాయి భయపడకుండా నాతో పాటు ఇప్పుడు కూడా ఉండుంటే ఎంత మంచిగా ఉండేది అని జాన్ కి గుర్తు వస్తుంది. ఫ్రెండ్స్, ఇదే విధంగా అక్కడ ఉన్న ఏదైతే రాజు అనేది ఉంటాడో రాజు అనేది ఇక్కడికి వచ్చి కత్తి పట్టుకొని జాన్ కి చూపిస్తూ ఉంటాడు దట్ నేను నిన్ను చంపేస్తానని. బేసిక్ గా ఏదైతే పర్ఫ్యూమ్ అనేది ఉందో ఇక్కడ జాన్ దగ్గర ఏదైతే పర్ఫ్యూమ్ ఉందో ఆ పర్ఫ్యూమ్ ఇతను కూడా స్మెల్ పీల్చి హిప్నోటైజింగ్ అనేది అయిపోయి తన కాళ్ళ దగ్గర పడిపోతాడు. తను జాన్ కి చెప్తాడు దట్ సారీ. ఇదే విధంగా జాన్ కి ఎలాగో ఉంటుంది, నేను ఇన్ని తప్పులు చేశాను కానీ నాకు ఇలా చేస్తున్నారు ఏంటి అని తనకి మైండ్ లో అనేది మొత్తం మైండ్ సెట్ అంతా మారిపోయి తను వేరే ప్రదేశానికి బయలుదేరుతాడు. కొంతసేపు తర్వాత ఏదైతే పర్ఫ్యూమ్ యొక్క ఎఫెక్ట్ వల్ల ఇతను చాలా మంది ఏదైతే హిప్నోటైజ్ అయ్యాయో ఆ హిప్నోటైజింగ్ అనేది కొంతసేపు తర్వాత తగ్గిపోతుంది. బేసిక్ గా జాన్ అనేది ఒక ఏదైతే ఫిష్ మార్కెట్ అనేది ఉంటుందో చిన్నప్పుడు ఎక్కడైతే పుడతాడో అదే ప్రదేశానికి మళ్ళా వెళ్తాడు. బేసిక్ గా జాన్ అనేది తన జోబ్ లో నుంచి ఏదైతే పర్ఫ్యూమ్ బాటిల్ ఉందో పర్ఫ్యూమ్ బాటిల్ తీసుకొని తన నెత్తి మీద పోసుకుంటాడు. ఫ్రెండ్స్, బేసిక్ గా అక్కడ ఉన్న చాలా మంది జనాభా అనేది తన పైన ఏదైతే నెత్తి మీద నుంచి పర్ఫ్యూమ్ అనేది పడుతుందో ఆ స్మెల్ అనేది పీసుకొని అక్కడ అందరు హిప్నటైజ్ అయిపోతారు. ఏదైతే స్మెల్ ఉందో ఆ స్మెల్ అనేది అక్కడ అందరికి నచ్చి తన మీద అనేది వచ్చి పడిపోతూ ఉంటారు. ఇదే విధంగా జాన్ కూడా ఊపిరి ఆడక అక్కడే చనిపోతాడు. ఫ్రెండ్స్, ఇదే విధంగా పర్ఫ్యూమ్ యొక్క బాటిల్ ద్వారా ఫైనల్ గా అనేది ఎండ్ అనేది అయిపోతుంది. పర్ఫ్యూమ్ బాటిల్ ద్వారానే ఇతను కూడా చనిపోతాడు అని.